సుందరకాండ నిత్యపారాయణం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఉద్భవస్థిత సంహారకారిణిం క్లేశహారిణిం సర్వశ్రేయస్కరీం సీతాం నతోహం రామవల్లభ. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకికోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మార్తతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అందుకు రావణుడు ఇలా ఎదురు పలికాడు. సాధారణంగా ఒక స్త్రీ పట్ల పురుషుడు ఎంతో సౌజన్యవంతంగా ప్రవర్తిస్తే ఆమె అతని పట్ల అంత ఆమోదయోగ్యంగా స్పందిస్తుంది. కానీ నీ విషయంలో ఇది విరుద్ధంగా ఉంది. నీ పరుష వచనములకు గాను నిన్ను నేను చంపవలసిందే. కానీ పొగరుబోతు గుర్రాలను సారథి అదుపు చేసినట్లు నీ పట్ల నాకున్న ప్రేమ నా ఆగ్రహంను అదుపు చేయడం నీ అదృష్టం. ప్రేమ అనేది విచిత్రంగా పనిచేస్తుంది. ఎందుకంటే ప్రేయసి ప్రియుడిని అవమానించిన కొద్దీ అతడు మరింత అభిమానంను ఆమెపై కురిపిస్తాడు. మృత్యువు అవమానం మాత్రమే నీకు తగ్గ పరిష్కారములైనప్పటికీ ఈ ఒక్క కారణం చేతనే నిన్ను నేను చంపడం లేదు. నీకిచ్చిన ఏడాది కారుణ్య వ్యవధిలో 10 మాసములు ఇప్పటికే గడిచిపోయాయి. అందువల్ల మరో 2 మాసములు మాత్రమే నేను ఎదురు చూస్తాను. అప్పటికీ నీవు నా పట్ల సానుకూలంగా ప్రతిస్పందించకపోతే నా వంటవాళ్ల చేత నిన్ను ముక్కలు ముక్కలుగా నరికించి నిన్ను అల్పాహారంగా భుజిస్తాను. రావణుని భార్యలలో గతంలో అతని చేత బలవంతంగా అపహరించబడి తీసుకురాబడిన వారు చాలామంది అక్కడే ఉన్నారు. అతని బెదిరింపులు విన్న మీదట వారు సీత పట్ల సానుభూతి చెందారు. రావణుడు అక్కడి నుండి బయలుదేరడానికి సిద్ధపడగానే వారు క్లుప్తంగా సీతను సంధాయించారు. వారి దయాపూర్వకమైన వచనములు సీతకు కొంచెం ధైర్యాన్నిచ్చాయి. అలా ఉత్సాహంను పొందిన సీత రావణుడిని తిరిగి ఇలా మందలించింది. నీ వినాశనం కోసమే జరుగుతున్న ఈ హేయమైన కార్యం నుండి నిన్ను నిలువరించడానికి ఎవ్వరూ ప్రయత్నం చేయలేకపోవడం వల్ల నీ రాజ్యంలో ఒక్క శ్రేయోభిలాషిని కూడా నీవు పొందలేవు. రాముని శక్తివంతమైన ఏనుగు వంటి వాడు, మరి నీవు ఒక చిన్న కుందేలు వంటి వాడివి. రాముడు కనుచూపు మేరలో లేకపోవడం చేతనే నీవు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నావు. నా యోగశక్తితో స్వయంగా నేనే నిన్ను భస్మీపటలం చేయగలను. కానీ రాముని నుండి అలాంటి ఆజ్ఞ రానందున నేను ఆ పని చేయకుండా ఉన్నాను. నీవు మూర్ఖుడవు. ఎందుకంటే శ్రీరాముని పత్నిని అపహరించడం అనేది అసాధ్య కార్యం. నీ మృత్యువుకు నిమిత్త మాత్రమైన కారణంగా నన్ను ఉపయోగించాలని దైవం నిర్ణయించినందువల్లనే నీవా పనిని చేయగలిగావు. ఈ నిశిత వచనములకు అదిరిపడిన రావణుడు సర్పం వలె బుసలు కొడుతూ క్రుద్ధ రక్తారుణ నేత్రాలతో సీతవంక చూశాడు. నిన్ను ఈరోజే సంహరిస్తాను అంటూ గర్జించాడు. ఆ పైన సీతకు కావలిగా ఉన్న రాక్షస స్త్రీల వంక తిరిగి, మీరు సీతకు నచ్చజెప్పి కానీ, కానుకలిచ్చి కానీ, లేక బలవంతం చేసి కానీ ఏదో ఒక ఉపాయంతో ఆమెను నాకు లొంగేటట్లు చెయ్యాలి అని అన్నాడు. జై శ్రీరామ్.